ఈ వీడియోలో నేనైతే 1 గ్రామ్ గోల్డ్ కంచివరం శారీ అయితే ఎలా పాలిష్ చేశానో మీకైతే చూపించబోతున్నానండి. ఈ శారీ మనకు రమ్య గారైతే సెండ్ చేశారండి విజయవాడ నుంచి. ఇది వాళ్ళ మ్యారేజ్ డే శారీ అంట. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. సో, ఇప్పుడు వాళ్ళ 5th యానివర్సరీ డే వస్తుంది. ఆ 5th యానివర్సరీకి ఈ శారీ కట్టుకోవాలని చెప్పేసి మనకి పాలిషింగ్‌కి అయితే మనకి సెండ్ చేశారండి విజయవాడ నుంచి. ఈ శారీకి ఫుల్‌గా పసుపు స్టెయిన్స్ అండ్ ఆయిల్ స్టెయిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆయిల్ స్టెయిన్స్ అన్నీ కూడా మనము ఇలా డ్రై క్లీనింగ్ చేసి అయితే మనము రిమూవ్ చేసామండి స్టెయిన్స్ అన్నీ కూడా. అలానే ఇలా డ్రై క్లీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టెయిన్స్ కానీ, డర్ట్ కానీ, ఏమైనా స్వెట్టింగ్ స్మెల్ అలా ఉంటే అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. వేరే వాళ్ళందరూ కూడా బకెట్‌లో అండ్ టబ్స్‌లో డబ్ చేసి డ్రై క్లీనింగ్ అయితే చేస్తారండి. మేము అలా కాకుండా ఈ ప్రాసెస్ అయితే మేము చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము. దీనివల్ల శారీకి డ్యామేజ్ కూడా అవ్వదు. ప్లస్ కలర్ కూడా ఎలాంటి కలర్ కూడా లాస్ అవ్వదండి. అలానే స్టెయిన్స్ అన్నీ కూడా బాగా రిమూవ్ అయిపోతాయి. శారీ లైఫ్ అనేది కూడా పెరుగుతుంది ఇలా డ్రై క్లీనింగ్ చేయడం వల్ల. డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత మేమైతే శారీని అయితే రోల్ చేస్తున్నామండి. ఈ రోలింగ్ అనేది మనము శారీని అయితే సర్టెన్ టెంపరేచర్లో అయితే మనం మిషన్లో నుంచి పాస్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే శారీ మీద ఉన్న రింకిల్స్ అన్నీ కూడా క్లియర్గా వెళ్ళిపోతాయండి. అలానే శారీ కూడా కొంచెం ఈ స్ట్రెంత్ అనేది వస్తుంది ఈ ప్రాసెస్ చేయడం వల్ల, ఈ రోలింగ్ చేయడం వల్ల. అండ్ అలానే ఏమవుతుందంటే శారీ డ్రైప్ చేసుకున్నప్పుడు కూడా మంచి బాగా కనిపిస్తుంది ఇలా రోలింగ్ చేయడం వల్ల. సో, ఈ రోలింగ్ చేసిన తర్వాత మనమైతే శారీనైతే దోణికైతే వేస్తున్నామండి. ఈ దోణికి వేసేటప్పుడైతే మనము శారీ మీదైతే ఆహ్, శారీ షైనర్ అనేది స్ప్రే చేస్తామండి. ఇదంతా కూడా నేచురల్ ప్రాసెస్‌లో మనం చేస్తామండి. సో, శారీ ఇలా దోణికేసిన తర్వాత ఇలా సన్‌లో అయితే మేము డ్రై చేస్తున్నామండి. ఈ సన్‌లో కంపల్సరీగా ఒక 1 డే అయితే మేము దోణి మీద ఇలానే శారీ పెట్టేస్తామండి. కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత శారీలనేది ఇలా ఫోల్డ్ చేస్తాం. శారీ ఫోల్డింగ్స్‌లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉన్నాయండి. కంచి ఫోల్డింగ్ అండ్ గద్వాల్ ఫోల్డింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అండ్ వర్క్ ఫోల్డింగ్. సో, కస్టమర్ ఎలా ఫోల్డ్ చేయమంటే అలా ఫోల్డ్ చేసి ఇస్తామండి. సో, లేదా కస్టమర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదంటే శారీని బట్టి మేమైతే ఫోల్డ్ చేస్తాం. ఈ శారీ కంచివరం శారీ కాబట్టి మేము కంచివరం ఫోల్డింగ్ అయితే మేము ఫోల్డ్ చేసి ఇచ్చామండి కస్టమర్‌కి. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే శారీ అనేది మరి కొత్త శారీ లాగా వచ్చిందంట. సేమ్ షోరూమ్ కన్నా ఇంకా బాగుందని చెప్పారు. మీరైతే ఇప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ అయితే చూడండి మీరిప్పుడు. శారీ అనేది ఎలా ఉందో. సే సో, షోరూమ్‌లో కన్నా బాగా కొత్తగా వచ్చిందని చెప్పేసి శారీ మనకి కస్టమర్ అయితే ఫీడ్‌బ్యాక్ అయితే మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారండి. అలానే కస్టమర్ అయితే మనకి ఇంకా వేరే వాళ్ళ రిలేటివ్స్ కూడా రెఫర్ చేశారు. వాళ్ళు కూడా మనకైతే కొన్ని శారీస్ అయితే సెండ్ చేశారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలానే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌కైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.